నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రైతులు రోడ్డెక్కారు. గత 3 రోజుల నుంచి ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట జరుగుతున్న దోపిడీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రైస్ మిల్లర్లతో కలిసి తమను ఇబ్బందులు పెడుతున్నారని, క్వింటాలకు 3.5 కిలోలు తరుగు విధిస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పోతంగల్ రుద్ర ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రైతుల ధర్నాతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ గంగాధర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మిల్లర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ప్రధాన డిమాండ్లు ఒకటి తరుగు, రెండవది ఉతార్ పేరిట మోసం. ఈ ఉతార్ పేరిట రైతులను రైస్ మిల్కి పిలిపించుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లారీ ఖాళీ చేయకుండా సెటిల్మెంట్ చేసుకునేందుకు బెదిరింపులకు గురి చేస్తున్నారు. అంటే నీ ధాన్యంలో ఉతారు లేదు, రావట్లేదు, మాకు ఈ ధాన్యాన్ని మేము దించుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు, ధాన్యం ఎప్పుడైతే రైస్ మిల్కి వస్తుందో 24 గంటల లోపల ఖాళీ చేయాలని చెప్పారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రైస్ మిల్ అందరూ కూడా 24 గంటల లోపల ఖాళీ చేయాలి.